హాయ్ అండి. నేనొచ్చేసి చెనక్కాయ గుళ్ళుతో పప్పు చెక్క చేస్తున్నానండి. చాలా మందికి నిజం చెప్పండి, మీరు మాత్రం కామెంట్ మాత్రం పెట్టాలన్నమాట ఈ వీడియోకి. మనం చిన్నప్పుడు చాలా వటుకు ఈ పప్పు చెక్క, ఈ చెనక్కాయ గుళ్ళుతో చేసిన పప్పు చెక్క, పీచు మిఠాయి తెలుసు కదా! పీచు మిఠాయి ఈ 2 అమ్మడానికి మన వీధుల్లోకి తెగ వచ్చేవాళ్ళు కదా అప్పట్లో. అప్పుడు మనం కొనుక్కున్నవి ఏంటి, డబ్బులిచ్చి కొనుక్కునేవాళ్ళం కాదు కదా! గుర్తుందా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే? రేకు డబ్బాలు, ఇనప ముక్కలు ఏమైనా ఇంట్లో ఉన్నా, లేదా మన నాన్నలు అదే మన డాడీలు తాగి పడేసిన సీసాలు అలాంటివి ఏమైనా ఉంటే గబగబా తీసుకొని వెళ్ళి అవిచ్చేసి ఐస్ వస్తే ఐసు, లేకపోతేనేమో ఈ పప్పు చెక్క, పీచు మిఠాయి కొనుక్కునేవాళ్ళం. గుర్తుందా చాలామందికి? ఆల్మోస్ట్ చాలామంది ఇదే చేసుంటారు. ఇంకా అవి ఇవ్వగానే మనకు కావాల్సింది ఇచ్చేవాళ్ళనమాట. చక్కగా కొనుక్కొని తెచ్చుకొని ఫ్రెండ్స్‌తో చక్కగా తింటూ, ఆడుకుంటూ ఉండేవాళ్ళం గదా ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం పెట్టాలి ఫ్రెండ్స్. ఈ పప్పు చెక్క గూడా సేమ్ అదే టేస్ట్‌తో, అదే క్వాలిటీ కావాలని చెప్పి నేను అలానే చేశాననమాట. చూసేయండి. కేజీ చెనక్కాయ గుళ్ళకి అర కేజీ మీద కొంచెం బెల్లం వేసుకున్నాను అంతే. స్వీట్ తక్కువ వేసుకున్నా. కొంచెం ముదురు పాకంతోనే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వేడి వేడిగా ఉంటది కాబట్టి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు కూడా చుట్టుకోవచ్చు. కానీ ఉండలు చుట్టడం దేనికని చెప్పి నేను ప్లేట్‌కి నెయ్యి రాసేసి ప్లేట్‌లో వేసేసాను ఫ్రెండ్స్. చూసేయండి. కలిపేటప్పుడు నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఒక ఫోన్‌తో, ఒక చేత్తో, ఇంకో చేత్తో కలపాలి కాబట్టి నేను ఫోన్ పక్కన పెట్టేసి పూర్తిగా అయిపోయినాక వీడియో తీశాననమాట. చూసేయండి. అసలెంత చక్కగా వచ్చేసిందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంటికి రాగానే నా కొడుకు "చాలా బావుంది మమ్మీ, చాలా టేస్టీగా ఉంది" అని. అంటే నేనెప్పుడు ఇలా చేయనండి. కొంచెం పల్చగా చేస్తాను. బెల్లం కొంచెం ఎక్కువేసేదాన్ని. కానీ ఈసారి మన వీధుల్లోకొచ్చిన పప్పు చెక్కలాగా ఉండాలని చెప్పి, అప్పట్లో ఉన్న పాత రోజుల్లో ఉన్న పప్పు చెక్క తినాలనిపిచ్చింది. అందుకని చెప్పి సేమ్ అలానే ఉండాలని చెప్పి నేను చేశాను. ఎంతమందికి తెలుసు చెప్పండి ఇలానే ఉండేది. చాలా టేస్టీగా చాలా బాగుండేదండి. అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. నిన్న నేను పెట్టిన వీడియోకి సున్నుండలకి చాలామంది నాకు మంచిగా చాలామంది కాదు, ఎవరో గాని ఒకళ్ళు మాత్రం కామెంట్ చేశారు మంచిగా. మేడం ఇంట్లో ఉన్న సామాను ఇంకా చక్కగా మార్చుకోండని. ఓకే మేడం.